మొదటగా ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి నా వందనాలు. ప్రభు పేరట మీకు అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. పోయినసారి ప్రసన్న యొక్క కుమారుడికి ప్రార్థన పెట్టించుకున్నప్పుడు నేను ఎంతో బాధగా ఉన్నాను. కానీ దేవుడు నా బాధను తీర్చి ఈ దినమున సంతోషకరమైన నా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో నిలబెట్టాడు. దేవాతి దేవునికి వందనాలు. అందుకు నేను ఆయనకి ఎంతవరకు రుణస్థురాలనైనాను. దేవుడు నా జీవితంలో ఎన్నో మేలులు, ఎన్నో ఆశ్చర్య కార్యములు చేశాడు. కుటుంబంలో అంతా ఇంత ఏదో ఒక గలిబిలి జరుగుతూ ఉన్నప్పుడు దేవుళ్ళో విశ్వాసంగా సాగలేకపోతున్నాను. నేను ఎంతో భయము, బాధ. కానీ అనుక్షణము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు సహాయం చేశాడు. హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా చాలా దుఃఖకరంగా, బాధ, మనసు నిలుపుకోలేకున్నాను. ఆ సమయంలోనే అమ్మగారు నా కోసం ఫోన్ చేసింది. ఏం చేస్తున్నారమ్మా అని. ఇలాగ ఉందమ్మా, నేనే ఫోన్ చేయాలనుకున్నాను, సార్ కాడ ప్రార్థన చేయించుకోవాలనుకున్నాను అన్నప్పుడు అప్పుడు వెంటనే ఆమె అయ్యగారికి ఫోన్ ఇచ్చింది. అప్పుడు అయ్యగారు ప్రార్థన చేశాడు. ఎందు నిమిత్తం సార్ తెలియకుండానే నాకు చాలా దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది. హాస్పిటల్లోనే ఉన్నామని చెప్పి నేను ప్రార్థన చేశాడు. ఎంతో ప్రయాసంగా ఇసిగిపోయాను. కానీ తట్టుకోగలిగిన శక్తిని నువ్వు నాకు ఇకపోతే నా బిడ్డలకి నేను ఎలా చూసుకోగలను ప్రభా అని నేను ఆయన అడిగినప్పుడు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. నా బిడ్డల విషయంలో ఎంతో బలహీనపడుతున్నప్పుడు నేను చేస్తున్న ప్రార్థనలో ఏదైనా దోషం ఉందేమో ప్రభా, నా బిడ్డలకి ఈ విధంగా ఉన్నదని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు, ప్రార్థన చేసుకొని ప్రార్థన వేసుకున్నప్పుడు ఎంతో ఆశ్చర్యకార్యం చేశాడు. ప్రసన్న బిడ్డకి, ప్రసన్నకి కూడా దేవుడు చాలా గొప్ప కార్యం చేశాడు. ఆ అమ్మాయికైతే రొమ్ముకి చుట్టూ బాగా పగిలి గాయమైపోయింది. పిల్లోడికైతే బొడ్డు ఊడిపోయింది, బొడ్డు మానలా, బొడ్డులో నుంచి రక్తం వస్తుంది. మేము ఉదయం లేచేటప్పటికే చొక్కాకి రక్తం అయిపోయి ఉంటుంది. ఏంది ఎట్లాగా ఉండదు అని చెప్పని అనుకున్నప్పుడు అది చూస్తే చాలా వాసనగా కూడా ఉండేది. ప్రభా, నాకెవరు సహాయం లేరు, మరలా నేను ఆ బిడ్డని హాస్పిటల్కి తీసుకుపోవాలంటే నేను పోలేను తండ్రి అని నేను ప్రార్థన చేసుకుని, కుటుంబం ప్రార్థన చేసుకున్నప్పుడు సార్ కాడ ప్రార్థన చేసుకున్న ప్రార్థనాయిలు ఉంది. ఆ ప్రార్థనాయిలు అమ్మాయి రొమ్ము మీద ఒక బొట్టేసి, అబ్బాయి బొడ్లో ఒక బొట్టేసి ప్రార్థన చేశాను. నువ్వే సహాయం ప్రభా, ఇది నీ ఔషధము, నా బిడ్డలకు స్వస్థపరచని ప్రార్థన చేసినప్పుడు ఆశ్చర్యకరంగా దేవుడు సహాయం చేశాడు. ఆ యొక్క బిడ్డకి ఆ గాయము మానిపోయింది, ప్రసన్నకి ఆ గాయము కూడా మానిపోయి తెల్లారి ఆ రొమ్ము పట్టి పాలిచ్చి నాకు భయం వేసింది. ఇదంతా గడ్డ కట్టేసి బాగా నొప్పిగా ఉంటుంది, ఈ పక్క రొమ్ము కూడా ఇయ్యలేకపోతున్నాను నేను, చాలా బాధగా ఉందని అంటున్నప్పుడు ఇది ఎట్లా అవుతుందో, గడ్డ కట్టేస్తే ప్రమాదం కదా అని భయం వేసింది. కానీ దేవుడు సహాయం చేశాడు. ఆ బిడ్డకి మంచి ఆరోగ్యం, స్వస్థతని దేవుడు కలుగు చేశాడు. ఆ రోజు నుంచి కూడా బొడ్లో రక్తం రాలేదు, ఎలాంటి వాసన లేదు. ఆ అమ్మాయికి కూడా ఆ యొక్క రొమ్ముకి ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా తల్లిని బిడ్డని క్షేమంగా కాపాడు. ప్రవళిక వచ్చి చాలా బాధగా ఉంది, నా చెవులో చాలా నొప్పిగా ఉంది, నేను భరించలేకపోతున్నానని మళ్ళీ ఆ బిడ్డ చెప్పినప్పుడు మరలా బాధ వేసింది. అమ్మాయి నీళ్ళు పోసుకున్నప్పుడల్లా ఏదో ఒకటి, ఒక కాలు నొప్పనో పొన్నొప్పనో ఏదో ఒక బాధ. ఆ అమ్మాయి తీరిన బాధతోనే బాధపడుతుంది. ప్రభా, అమ్మాయి ఏ దోషం చేస్తుంది, తెలియక పాపం చేశాను ఆయన, పాపం చేసి మమ్మల్ని క్షమించు, అన్నిల్లో బిడ్డలు ఇవ్వకూడదని నీ వాక్యం చెప్తుంది, మేము తెలక పాపం చేశాము, క్షమించానని చెప్పి నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి ప్రార్థన ఆయన వేసుకుంటున్నామంటే ప్రార్థన ఆయన వేసుకుంటున్నానమ్మా అన్నది.
అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ప్రార్థన చేసి కుటుంబం ప్రార్థన చేసుకున్న తర్వాత ఆ ప్రార్థనాయలు ఆ చెవిలో వేసిన తర్వాత అప్పుడు ఎలాగా ఉందమ్మా నీకు ఇప్పుడు ఎలాగా ఉందనంటే అన్న కొంచెం పర్వాలేదు, కానీ సౌండ్ వర్షానికి బయట గీయని సౌండ్ నాకు గాలి లాగిపోతుంది అని అన్నది. ఎలీష్ గారు చెవు బాధతో హాస్పిటల్లో జాయిన్ అవ్వాలంటున్నప్పుడు మళ్ళీ అది ఒక భయం వేసింది. ఇప్పుడు గర్భంతో ఉన్నది, ఏ మందులు మాకు వేసుకోకూడదు, కన్నా తర్వాత నా చెవు డాక్టర్ దగ్గరికి పోవాలని చెప్పని చెప్పినప్పుడు ప్రార్థన చేసే ఆ ప్రార్థన ఇలా అమ్మాయికి ఆ చెవులో వేస్తున్నాము. కానీ దేవుని కృప వల్ల ఆ చెవు ద్వారా కూడా ఆ బిడ్డకి ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా మంచి స్వస్థత కార్యము దేవుడు నాకు కలుగు చేశాడు. దేవుడు ఆశ్చర్యకార్యం చేస్తాడు. ఆయనకి ఇచ్చిన దాంట్లో మనకి ఏమీ తక్కువైపోదు, ఏది కొదువైపోదు. మనం ఎంత ఆయనకి కోసము ఖర్చు పడతామో దానికి రెట్టింపు ఆశీర్వాదం దేవుడు మనకు ఇస్తూనే ఉంటాడు. ఆ బిడ్డ విషయంలో దేవుడు సహాయం చేయకపోతే నేను ఎంతో బాధపడేదాన్ని. ఎవరు నాకు సహాయంగా బిడ్డల విషయంలో వచ్చేవాళ్ళు ఎవరూ లేరు. ఆ చిన్న బిడ్డలను తీసుకొని వారిని తీసుకొని ఆపరేషన్ చేసిన వాళ్ళని తీసుకొని పోవాలంటే ఎంతో కష్టం, మీకు అందరికీ తెలుసు. అలాంటి కష్టంలో నుంచి దేవుడు నన్ను రక్షించి తల్లిని బిడ్డల్ని క్షేమంగా కాపాడాడు. ఆ యొక్క ప్రార్థనలో మా పాస్టర్ గారు లేరని ఒక బాధ, కానీ దేవుని కృప వల్ల ఈ యొక్క ప్రార్థనలో మా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉన్నాము. ఆయనకి ఎంతో రుణస్థలమయ్యి ఆయన సన్నిధిలో అనుదినము కనబడేవారుగా, లోకానుసారంగా ఉండేవారంగా ఉండకుండా దేవుని సన్నిధిలో ఎదగాలని మీరందరూ కూడా నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఎక్కువ పని చేయడం వల్ల ఏమో నాకు తెలియదు, కూర్చోలేకపోతున్నాను. కనీసం ఒక్కరావు మెట్టు కూడా ఎక్కుతుంటే కాలు చాలా బాధేస్తుంది, ఎక్కలేకపోతున్నాను. చేయలేను అని కూర్చుంటే చేసేవాళ్ళు ఎవరు లేరు. కానీ ఎంతో ఓపిక తెచ్చుకొని దేవుని సన్నిధిలో ఆదివారం కూడా నేను కూర్చోలేకపోతున్నాను. కుర్చీలో కూర్చోవాలని ప్రభువా నీ సన్నిధిలో నేను కిందే కూర్చోగలిగిన సహాయం దయచేయను. ఆయన ప్రార్థన అయిపోయినంత వరకు నేను కిందే కూర్చోవాలి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను. దేవుడు ఎంతో సహాయం చేస్తూ ఉన్నాడు. నన్ను కూర్చోగలిగిన సహాయం దేవుడు చేస్తూ ఉన్నాడు. ఇంతవరదాకా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. వీరందరూ కూడా నా కుటుంబం కోసం ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. చాలా బలహీనంగా ఈ కాలు చాలా చాలా ఇబ్బందికరంగా ఉంది. అయినా కూడా దేవుడు కష్టపడి పని చేసుకోగలిగిన శక్తిని నాకు ఇస్తున్నాడు. అందుకని ఎంతో రుణస్తురాలను అయినాను. మీరందరూ మా కొరకు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.